మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుసంపన్నమైన తీర ప్రాంతం, సహజ వనరులు, అపారమైన మానవ వనరులతో అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోంది. ఒక రాష్ట్ర అభివృద్ధిని, దాని ప్రగతిని నిర్దేశించే అతి ముఖ్యమైన అంశాలలో రవాణా వ్యవస్థది కీలక పాత్ర. రోడ్లు కేవలం రాకపోకలకు మార్గాలు కావు, అవి ప్రగతికి ప్రాణనాడులు. ఈ నాడుల ద్వారానే వాణిజ్యం, పరిశ్రమలు, వ్యవసాయ ఉత్పత్తులు, చివరికి ప్రజల ఆశలు, ఆకాంక్షలు ప్రవహిస్తాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో భారీ, అత్యంత కీలకమైన రవాణా ప్రాజెక్ట్ రాబోతోందన్న వార్త రాష్ట్ర భవిష్యత్తుపై కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. ఇప్పటికే మన రాష్ట్రం గుండా వెళుతున్న కోల్కతా చెన్నై జాతీయ రహదారి 16 రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒక ముఖ్యమైన జీవనాడిగా ఉంది. అయితే పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న వాణిజ్యం, పారిశ్రామిక అవసరాల దృష్ట్యా ఈ రహదారిపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. ఈ సమస్యను అధిగమించి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఒక సరికొత్త పరిష్కారాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. అదే NH-16కు సమాంతరంగా నిర్మించతలపెట్టిన హైస్పీడ్ గ్రీన్ఫీల్డ్ కారిడార్. ఇది కేవలం ఒక రోడ్డు కాదు, ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని అనుసంధానించి ఒక ఆర్థిక ప్రగతి. ఆంధ్రప్రదేశ్ ప్రగతి ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచిపోయే ఈ బృహత్తర ప్రాజెక్ట్ స్వరూప స్వభావాలు, దాని ఆవశ్యకత మరియు దానివల్ల రాష్ట్రానికి కలగబోయే ప్రయోజనాలను మనమిప్పుడు సమగ్రంగా విశ్లేషిద్దాం. జాతీయ రహదారి 16 గోల్డెన్ క్వాడ్రిలాటరల్ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన భాగం. ఇది పశ్చిమ బెంగాల్లోని కోల్కతాను తమిళనాడులోని చెన్నైతో కలుపుతూ ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా సుమారు 1700 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1000 కిలోమీటర్ల పొడవున విస్తరించి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అనేక ప్రధాన నగరాలు, పట్టణాలు, పారిశ్రామిక ప్రాంతాలను అనుసంధానిస్తోంది. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం వంటి ఓడరేవులకు సరుకు రవాణాలో ఈ రహదారిదే ప్రధాన పాత్ర. అయితే గడిచిన దశాబ్ద కాలంలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు సాఫీగా సాగిన ప్రయాణం ఇప్పుడు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోయే పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం రహదారి సామర్థ్యం పెరిగిన రద్దీకి అనుగుణంగా లేకపోవడమే. చాలా ప్రాంతాలలో ఇది కేవలం 4 వరుసల రహదారిగానే ఉంది. విజయవాడ, విశాఖపట్నం వంటి మహానగరాల సమీపంలో 6 వరుసలుగా విస్తరించినప్పటికీ మిశ్రమ ట్రాఫిక్ కారణంగా వాహనాలు అనుకున్న వేగంతో ప్రయాణించలేకపోతున్నాయి. తరచుగా జరిగే ప్రమాదాలు, పండుగల సమయంలో ఏర్పడే కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జాములు ప్రయాణికులకు నరకాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా సరుకు రవాణా చేసే భారీ ట్రక్కులు, కంటైనర్లు పట్టణ ప్రాంతాల గుండా వెళ్లాల్సి రావడం వల్ల రవాణా సమయం విపరీతంగా పెరిగిపోతోంది. ఇది రవాణా ఖర్చులను పెంచడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ నేపథ్యంలో కేవలం ప్రస్తుత రహదారిని విస్తరించడం మాత్రమే కాకుండా భవిష్యత్ 20-30 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఒక ప్రత్యేకమైన, వేగవంతమైన కారిడార్ నిర్మాణం ఆవశ్యకమని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ MORTH గుర్తించింది. ఈ సవాళ్లకు సమాధానంగానే హైస్పీడ్ గ్రీన్ఫీల్డ్ కారిడార్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. గ్రీన్ఫీల్డ్ అంటే ఇప్పటికే ఉన్న నిర్మాణాలను పడగొట్టి రోడ్లను విస్తరించే బ్రౌన్ఫీల్డ్ పద్ధతికి భిన్నంగా పూర్తిగా కొత్త మార్గంలో కొత్త భూమిని సేకరించి నిర్మించే ప్రాజెక్టు. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది, భూసేకరణ ప్రక్రియ ముఖ్యంగా గ్రామాలు మరియు పట్టణాల వెలుపల సులభం. రెండవది, రహదారిని ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆధునిక ప్రమాణాలతో అధిక వేగానికి అనుగుణంగా నిర్మించుకునే అవకాశం ఉంటుంది. ఈ కారిడార్ను గంటకు 120 నుండి 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేస్తారు. యాక్సెస్ కంట్రోల్డ్ హైవేగా దీనిని నిర్మిస్తారు. అంటే ఎక్కడికక్కడ చిన్న చిన్న రోడ్లు దీనికి కలవవు. కేవలం నిర్దేశించిన ప్రదేశాలలో మాత్రమే ఇంటర్చేంజ్ల ద్వారా వాహనాలు ఈ హైవేపైకి ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి వీలవుతుంది. దీనివల్ల వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణం సాధ్యమవుతుంది. ఈ కొత్త కారిడార్ పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్ వద్ద ప్రారంభమై ఒడిషా మీదుగా ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించి చెన్నై వరకు కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఇది ప్రస్తుత NH-16కు పశ్చిమం వైపున, అంటే తీరానికి కొద్దిగా లోపలి భాగంలో ప్రయాణించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల మెట్ట ప్రాంతాల గుండా దీని మార్గాన్ని ఎంచుకోవడం వల్ల ఇప్పటి వరకు అభివృద్ధికి దూరమైన ఆ ప్రాంతాల అభివృద్ధికి ఇది దోహదపడుతుంది. ఈ మార్గం కేవలం సరుకు రవాణాకే కాకుండా ప్రయాణికుల వాహనాలకు కూడా వేగవంతమైన ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, విజయవాడ నుంచి చెన్నై వెళ్లడానికి ప్రస్తుతం 8 నుండి 9 గంటల సమయం పడుతుంటే ఈ కొత్త కారిడార్ అందుబాటులోకి వస్తే ఆ సమయం 5 నుండి 6 గంటలకు తగ్గే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టులో అత్యంత వ్యూహాత్మకమైన మరియు కీలకమైన అంశం దీనిని రాజధాని అమరావతి చుట్టూ నిర్మిస్తున్న ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానించడం.
ఒక రాజధాని నగరం విజయవంతం కావాలంటే దానికి దేశంలోని మిగిలిన ప్రాంతాలతో అద్భుతమైన కనెక్టివిటీ ఉండాలి. అమరావతిని ఒక ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో భాగంగా దాని చుట్టూ 210 కిలోమీటర్ల పొడవున ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ ORR ఒకేసారి 7 జాతీయ రహదారులు మరియు అనేక రాష్ట్ర రహదారులను కలుపుతూ ఒక ట్రాన్స్పోర్ట్ హబ్గా మారనుంది. ఇప్పుడు ప్రతిపాదించిన హైస్పీడ్ కారిడార్ను కూడా ఈ ORRకు అనుసంధానించడం ద్వారా అమరావతికి దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలతో నేరుగా వేగవంతమైన కనెక్టివిటీ లభిస్తుంది. దీనివల్ల రాజధాని ప్రాంతంలో లాజిస్టిక్స్ పార్కులు, వేర్ హౌసింగ్, పారిశ్రామిక వాడలు, శాటిలైట్ టౌన్షిప్ల ఏర్పాటుకు అపారమైన అవకాశాలు ఏర్పడతాయి. కోల్కతా నుంచి వచ్చే సరుకు నేరుగా రాజధాని ప్రాంతంలోని పరిశ్రమలకు చేరవచ్చు. అలాగే ఇక్కడి నుంచి ఉత్పత్తులను చెన్నై, కోల్కతా ఓడరేవులకు వేగంగా తరలించవచ్చు. రాజధానిలో ఏర్పడే కొత్త సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల కారణంగా పెరిగే వాహన రాకపోకల భారాన్ని కూడా ఈ కారిడార్ ORR వ్యవస్థ సమర్థవంతంగా నిర్వహించగలవు. సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ హైస్పీడ్ కారిడార్ అనుసంధానం అమరావతిని కేవలం పరిపాలన రాజధానిగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కీలకమైన ఆర్థిక, వాణిజ్య కేంద్రంగా మార్చడంలో గేమ్ చేంజర్గా నిలుస్తుంది. ప్రధాన హైస్పీడ్ కారిడార్ ప్రణాళికతో పాటు రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ప్రాంత అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని మరో కీలకమైన ప్రాజెక్ట్ కూడా రూపుదిద్దుకుంటోంది. అదే శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టు నుంచి విశాఖపట్నం వరకు సుమారు 165 కిలోమీటర్ల పొడవున నిర్మించ తలపెట్టిన గ్రీన్ఫీల్డ్ కోస్టల్ కారిడార్. సుమారు 8,300 కోట్ల అంచనా వ్యయంతో 6 లేదా 8 వరుసల రహదారిగా దీనిని నిర్మించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఇప్పటికే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు సిద్ధం చేస్తోంది. వాస్తవానికి ఈ కోస్టల్ కారిడార్ను ప్రధానమైన ఖరగ్పూర్ చెన్నై హైస్పీడ్ కారిడార్లో భాగంగానే నిర్మించాలని కేంద్రం మొదట్లో భావించింది. అయితే సముద్ర తీరం వెంబడి రహదారి నిర్మాణం వల్ల పర్యావరణ సమస్యలు, భూసేకరణలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తాజా ప్రణాళికల్లో మార్పులు చేశారు. ప్రస్తుతం ప్రధాన హైస్పీడ్ కారిడార్ను తీరానికి కొద్దిగా లోపలి వైపు నుంచి కోస్టల్ కారిడార్ను ప్రత్యేకంగా ఓడరేవుల అనుసంధానం లక్ష్యంగా నిర్మించాలనే దిశగా ఆలోచనలు సాగుతున్నాయి. మూలపేట, భావనపాడు పోర్టులను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, పోర్టు మరియు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో ఈ కోస్టల్ కారిడార్ కలుపుతుంది. దీనివల్ల ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి, ఎగుమతులు, దిగుమతులు గణనీయంగా పుంజుకుంటాయి. పర్యాటక రంగాభివృద్ధికి కూడా ఈ రహదారి ఎంతగానో దోహదపడుతుంది. ఈ 2 కారిడార్లు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం మొత్తం ఒక సమీకృత, వేగవంతమైన రవాణా నెట్వర్క్తో అనుసంధానమవుతుంది. ప్రస్తుతం ఈ భారీ ప్రాజెక్టు ప్రణాళిక దశలో ఉంది. ఢిల్లీలోని MORTH ఉన్నతాధికారులు రహదారి అలైన్మెంట్లు అంటే మార్గ నిర్ధారణను నిశితంగా సమీక్షిస్తున్నారు. ఒక ప్రాజెక్టులో అలైన్మెంట్ ఖరారు చేయడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. సాధ్యమైనంత తక్కువ జనావాసాలకు నష్టం కలిగేలా, పర్యావరణానికి హాని కలగకుండా, తక్కువ భూసేకరణతో మరియు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మార్గాన్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఒక నెల రోజుల్లో ఈ అలైన్మెంట్పై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తరువాత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో చర్చలు జరుపుతుంది. రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు, సలహాలు తీసుకొని వారి సమ్మతితో తుది రూపురేఖలను ఖరారు చేస్తారు. అప్పుడే ఈ ప్రాజెక్టుకు ఎంత భూమిని సేకరించాలి, మొత్తం వ్యయం ఎంత అవుతుంది, నిర్మాణం పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది అనే విషయాలపై పూర్తి స్పష్టత వస్తుంది. భూసేకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత టెండర్లను పిలిచి నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. ఇదంతా జరగడానికి కొంత సమయం పట్టినప్పటికీ ప్రాజెక్టు అమల్లోకి వస్తే మాత్రం దాని ఫలాలు దశాబ్దాల పాటు రాష్ట్ర ప్రజలకు అందుతాయి. ఈ హైస్పీడ్ కారిడార్ నిర్మాణం పూర్తయితే అది కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మరియు సామాజిక ముఖచిత్రాన్నే మార్చివేస్తుంది. దానివల్ల కలిగే బహుముఖ ప్రయోజనాలను పరిశీలిద్దాం. వేగవంతమైన రవాణా సౌకర్యం పరిశ్రమల స్థాపనకు కీలకమైన ఆకర్షణ. ఈ కారిడార్ వెంబడి కొత్త పారిశ్రామిక వాడలు, స్పెషల్ ఎకనామిక్ జోన్లు వెలుస్తాయి. ముఖ్యంగా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, ఫార్మా వంటి కంపెనీలు తమ యూనిట్లను ఇక్కడ స్థాపించడానికి మొగ్గు చూపుతాయి. ఇది రాష్ట్ర పారిశ్రామిక ఉత్పత్తిని పెంచడమే కాకుండా వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాలు వ్యవసాయ ఉత్పత్తులకు, ఆక్వా సాగుకు ప్రసిద్ధి. అయితే ఉత్పత్తులను సరైన సమయంలో మార్కెట్లకు తరలించలేకపోవడం వల్ల రైతులు, ఆక్వా రైతులు నష్టపోతున్నారు. ఈ హైవే అందుబాటులోకి వస్తే పండ్లు, కూరగాయలు, రొయ్యలు, చేపలు వంటి త్వరగా పారిపోయే ఉత్పత్తులను కొన్ని గంటల్లోనే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా వంటి ప్రధాన మార్కెట్లకు చేర్చవచ్చు. దీనివల్ల రైతులకు మంచి ధర లభించి వారి ఆదాయం పెరుగుతుంది. సరుకు రవాణా సమయం తగ్గడం వల్ల ఇంధన ఖర్చులు, నిర్వహణ వ్యయాలు గణనీయంగా తగ్గుతాయి. NH-16పై ట్రాఫిక్ భారం తగ్గడంతో కాలుష్యం కూడా తగ్గుముఖం పడుతుంది. కారిడార్ వెంబడి లాజిస్టిక్స్ హబ్లు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు,